ఏంటి? 'ఆర్‌సీ16' మూవీ నుంచి ఏఆర్ రెహమాన్ తీసేసారా? ప్రెజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఒక్కసారి డీటెయిల్స్‌లోకి వెళ్లి చూస్తే, ఇటీవల జరిగిన 'రామ్ చరణ్' గారి బర్త్‌డే ఫంక్షన్‌లో డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ, ఇప్పటికే 'ఆర్‌సీ16'కి సంబంధించిన 3 సాంగ్స్ రికార్డింగ్ కంప్లీట్ అయ్యాయి. ఆ సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో వచ్చాయని చెప్పుకొచ్చారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఒక సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్‌ని తీసేస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఆల్రెడీ 3 సాంగ్స్ కంప్లీట్ అయ్యి, మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా కంప్లీట్ అయ్యాక తీస్తారనైతే నేను అనుకోవడం లేదు. కాబట్టి మెగా ఫ్యాన్స్ ఎలాంటి కన్‌ఫ్యూజన్‌లోకి లోనవ్వద్దు. 'ఆర్‌సీ16' మూవీకి ఏఆర్ రెహమాన్ గారే మ్యూజిక్ అందిస్తున్నారు. 'గేమ్ చేంజర్'తో ఫ్లాప్ వచ్చినప్పటికీ 'ఆర్‌సీ16' సినిమాతో మనం చాలా గట్టిగా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. ఆ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ చాలా పెద్ద హెల్ప్ కాబోతుంది. కాబట్టి 2026లో 'రామ్ చరణ్' గారి 'ఆర్‌సీ16' మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం.